అందుకనే 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించి, అది కోతకాలమైనను అది దున్ను కాలమైనను నీ దేవుడైన యెహోవాను ఆరాధించవలెను. అందుకనే జీవాధిపతి యేసు ఒక్కడే, న్యాయాధిపతి యేసు ఒక్కడే, మహాదేవుడు యేసు ఒక్కడే, భూమి ఆకాశముల సృష్టికర్తయే దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు యేసు ఒక్కడే, అన్నో రకములకు ఆధారమంతయు యేసు ఒక్కడే, జీవనాధారమంతయు యేసు ఒక్కడే, విత్తుటకు విత్తనము దయచేయువాడు యేసు ఒక్కడే, తినుటకు ఆహారమును దయచేయువాడు యేసు ఒక్కడే, యుగ యుగములకు సజీవుడైన మహాదేవుడు యేసు ఒక్కడే. నా దేవుడైన యెహోవా పరిశుద్ధుడును నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు మీ మధ్య సాక్ష్యమిస్తూ నా యొక్క హృదయాన్ని దృఢపరచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వాక్యమును బట్టి ఈ వాక్యంలో ఈ విధంగా ముందుకెళ్దాం ప్రియులారా. మరి అంశ భాగము విత్తుటకు విత్తనము దయచేవాడు దేవుడే అన్న వర్షములో అన్న వాక్యములో మాట్లాడుకుందాం. దీని పరిశుద్ధ గ్రంథం నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన మరి 2వ పత్రికలో 9వ అధ్యాయం 6వ వచనములో 6 నుంచి 10 వరకు చదువుకుందాం ప్రియులారా. 6 10 వచనం విత్తువాని 10 వచనములో విత్తువానికి విత్తనములు విత్తుటకును ఆహారము దయచేవాడు దేవుడు మీకు విత్తనము దయచేసి విత్తనం చేసి మీరు ప్రతి విషయంలోను బుద్ధి బృందించను. అందుకనే చాలా అక్కడికి ఇక్కడ ఏమంటున్నాడంటే విత్తుటకు విత్తనము దయచేవాడు ఎవరంట? దేవుడే. చూడండి ప్రియులారా, ఈ అంశ భాగంలో దేవుడు ఆయన మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన దయగలిగిన మా తండ్రి, నీ కృపా కనికరములకు వందనములు ప్రభువు. మరి ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువు ఈ నిధిన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రభువా. నీ నోటికి మాటగాను నీ మాటకు బోరగాను నీ చేతుల బలమైన సాధనముగా వాడుకోనమని వేడుకొనిచున్నాం అయ్యా. ఎవడును కాదనడానికి లేదనడానికి వీలు కాని వాక్శక్తిని అనుగ్రహించమని ప్రభువా, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాం. అవును తండ్రి, నేను వ్యర్థముగా బోధించినేలా అయ్యా నేను త్రవ తొలగిపోయి నీ బిడ్డలు దారి పండి మళ్ళించు వాడిగా ఉండరు. ఆ దుస్థితి నీ దాసులకి అందరికీ నీ కలగకుండదు గాక ప్రభువా. నేను కేవలం సత్యమును మాత్రమే బోధించడానికి నాకు సహాయం చేయం. కానీ తెలివి జ్ఞానమును నాకు దయచేయమని ఈ ఉపకారాత్మను నాలో నింపి మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం అయ్యా. ఆనాడు పౌలు ప్రకటిస్తున్నా హృదయం తెరవబడినట్లు ఈనాడు ఈ దినదాసుడు ప్రభువా మీ పక్షమును మాట్లాడబోతుండగా నీ పిల్లల హృదయాలు తెరచి వాక్యమనే విత్తనం వారి హృదయాల ముప్పదత్తులు వరదత్తులు నూరత్తులుగా భరించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ దినదాసుడు మరొక వారు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా జ్ఞాన వివేకాలను గురించి చక్కగా మాట్లాడటానికి యుక్తముగా పలకడానికి సహాయం చేసి దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈయన 2 కొరింథీలో ఎవరు మాట్లాడాడు అంటే శుద్ధ పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నాడు అంటే 10వ వచనంలో ఎవరనండి? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయువాడు దేవుడు. చూసారండి, విత్తనములు ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు చెప్పాలి దయచేసి. విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే విత్తనములు ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. అంటే ఆయన ఏం చేశాడు అంటే ఆయన విత్తనములు మొలుచుడుగా కాని పలికాడు. అవునా కదా? ఎలా పలికాడండి? విత్తనములు ఫలమిచ్చు చెట్లు మొలుచుడుగా కాని పలికాడు. పలికినట్టు అవనే కాలేదా? అయినే కాలేదా? అందుకనే ఆయన మహత్తుకాలం మాట చేత ఆయనకి శక్తి ఉందండి. అవునా కదా? అందుకని ఆయన మహత్తుకాలం మాట చేత ఆయన పలికాడు. పలికిన వెంటనే ఏమొచ్చినాయంట? విత్తనాలు వచ్చినాయంట. వచ్చినాయా లేదండి? ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అయితే మరి దేవుళ్ళో ఆయన పలికితే విత్తనాలు వచ్చినాయి. అదే అండి దేవుళ్ళో ఉన్నటువంటి
శక్తి ప్రియులారా. అందుకనే ఇంకో మాట ఏంటంటే మనం ఏమన్నామంటే ఇప్పుడు విత్తనం ఎక్కడి నుండి వచ్చిందని లోకంలో ఉన్న జ్ఞానంలోకి అడిగామనుకో, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అడిగామనుకో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారు? భూమిలో నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందండి చెప్పాలి. అదే భూమి నుండి వచ్చిందా మన నుండి వచ్చిందా అని మనం అడిగితే మరి జ్ఞానులు ఏమంటారండి? జ్ఞానులు అంటే ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చిందంటారు? దేవుని మాట ద్వారా వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మరి భూమి జ్ఞానులు ఉన్నారు కదా, శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, పండితులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అడిగామనుకో, విత్తనము ఎక్కడి నుంచి వచ్చింది అన్నామనుకో, భూమిలో నుంచి వచ్చింది లేదా చెట్టు నుంచి వచ్చింది అంటుంటారు. అవునా కాదా? అందుకనే మనం విత్తనము ఎవరు విత్తారు? విత్తనము ఎవరు విత్తారంటే దేవుడే విత్తాడు. అందుకనే ఆయన మహాత్మగాల మాట చేత ఆ విత్తనము విత్తబడింది. అది ఏమైంది అంటే ప్రతి మనుషుడికి జీవమును ఆహారముగా ఉపయోగపడింది అంటాడు. ఇది దేవుడిలో శక్తి. కాబట్టి అందుకనే జ్ఞానం దగ్గరికి అడిగితే అది చెట్టు నుంచి వచ్చింది, విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది అని చెప్తారు. అవునా కదా? కరెక్టే కాదా? అందుకనే చాలా మంది లోకంలో ఇంకో మరి కోడి ముందా గుడ్డు ముందా అంట. నా చిన్నప్పుడు అనేది కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడి ముందా గుడ్డు ముందా ఇది నాకు సందిగ్ధ వాస్తవంగా. చాలా మంది అంటే కోడి ముందా గుడ్డు ముందంటే గుడ్డు ముందు పుట్టిందా కోడి ముందు పుట్టిందా అనేది. కానీ సమస్త కార్యములు జరిగించిన దేవుడు భూమి ఆకాశంలో సృష్టికర్త. ఆయన ముందు పుట్టాడు, ఆయన పలికాడు, కోడైంది, తర్వాత గుడ్డైంది. ఆయన ఈ విధంగా ఉండాలనుకున్న తర్వాత అర్థమైంది. అంటే ఇది జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. అందుకనే కొన్ని కోడి ముందురా గుడ్డాడు ఉండదు కాబట్టి గుడ్డురా అని చెప్పరా అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుడు ముందున్నాడు, ఆయన పలికాడు, సమస్తములు జరిగి మన సమస్త భూమి మీద పురుగులు జంతువులు సృజింపబడినవి. అందుకనే మనము ఆ విత్తనములు, ఏ విత్తనములైతే దేవుడు పలికాడో ఆ విత్తనములు భూమి మీద అవి పడినవి.